ముచ్చట్లకి స్వాగతం. పట్నం నుండి వేసవి సెలవులకి పల్లెటూరు తన తాత ఇంటికి వచ్చిన ఒక అబ్బాయి అనుభవాన్ని ఇప్పుడు చూద్దాం. అనగనగనగా ఒక పల్లెటూరిలో రామయ్య అనే ఒక తాత ఉండేవాడు. అతని మనవడు పట్నం నుంచి వేసవి సెలవులకి మొదటిసారి వస్తున్నాడు. అదుగో నా మనవడు వస్తున్నా, బస్సు వస్తోంది అని రామయ్య ఆనందంగా ఆ బస్సు దగ్గరికి వెళ్ళాడు. రా రా కార్తీక్, స్వాగతం మనవడా గోకుల్ పల్లెకు అని తాత ఆహ్వానించాడు. అతనే కార్తీక్. తాత, మీ ఊళ్ళో వైఫై ఉంటుందా? చూడు కార్తీక్, ఇక్కడ వైఫై అయితే ఉంది గాని అంతకంటే మంచి ప్రకృతి కూడా ఉంది. దానితో ఉన్న కనెక్షన్ చాలా బాగుంటుంది. తాత అలా అనేసరికి కార్తీక్ ఇష్టం లేనట్టుగా పొలాలలో నడుస్తూ ఉన్నాడు. కార్తీక్, రాత్రి అయ్యింది, నువ్వు పడుకో. పొద్దున్న పెందరాడి నిన్ను లేపి మా పల్లెంతా చూపిస్తాను అని పడుకోబెట్టాడు. మరుసటి ఉదయం తెల్లవారుజామునే అంటే 5 గంటలకే కార్తీక్, లేమ్మా తెల్లవారింది అని తాత లేపేసరికి ఇప్పుడేనా తాతయ్య? ఇంకా తెల్లవారి 5 కదా. పల్లెటూర్లలో తొందరగా తెల్లవారుతుంది. రా, నీకు మంచి మంచి దృశ్యాలు చూపిస్తాను అని తాత అనేసరికి ఇష్టం లేకపోయినా కార్తీక్ మెల్లిగా మంచం నుంచి లేచి ఇద్దరు పల్లెలో నడవసాగారు. కార్తీక్, ఈ బైనాక్యులర్స్ లోంచి చూడు, నీకు ఏ ఏ పక్షులు కనబడతాయో అని తాత అనేసరికి కార్తీక్కి ఇష్టం లేకపోయినా బైనాక్యులర్స్ చేత్తో పట్టుకుని చూస్తూ, తాతయ్య, భలే ఉన్నాయి పక్షులు. అది నీలి పక్షి, ఇవి చిట్టి చిట్టి పక్షులు, ఎంత బాగున్నాయో అని కార్తీక్ చాలా ఆనందపడ్డాడు. కార్తీక్, ప్రకృతిలో చాలా అద్భుతమైన దృశ్యాలు ఉంటాయి, మనకి చూసి కళ ఉండాలి అని తాత అన్నాడు. తర్వాత రోజు నుండి కార్తీక్ ఆవులకి మేత పెట్టడం, అలాగే మొక్కలు నాటడం, మిగతా చిన్న చిన్న పనులన్నీ నేర్చుకున్నాడు. తాతయ్య, మీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు? కార్తీక్ తాతని అడిగేసరికి తాత ఇలా అన్నాడు. భూమి, జంతువులు, మనుషులు వీళ్ళందరి ద్వారానే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. అంతేకాని ఈ ఫోను, వైఫై అని వాటికే అతుకుపోయి ఉండకూడదు అనగానే కార్తీక్, తాతయ్య, పల్లెటూర్లు అసలు బోరింగ్ గా లేవు, చాలా నాకు నచ్చాయి అని అన్నాడు. కార్తీక్ వేసవి సెలవులు అయిపోయి పట్టణానికి వెళ్ళే టైం వచ్చింది. తాతయ్య, వచ్చినప్పుడు ఎలా ఉంటాయో ఈ పల్లెటూర్లు అనుకుంటూ వచ్చాను, కానీ ఇప్పుడు వెళ్ళబుద్ధి అవ్వటం లేదు. ప్రతి ఏడాది వేసవి సెలవులకి నేను మీ ఊరే వస్తాను అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు కార్తీక్. తాత, తప్పకుండా ప్రతి ఏడాది ఇక్కడికి రా, కానీ పట్టణంలో కూడా నువ్వు నలుగురితో కలిసి మాట్లాడుతూ హాయిగా ఆడుకుంటూ ఫోను, వైఫై అనుకోకుండా ఉంటే అక్కడ కూడా చాలా విషయాలు కనబడతాయి నీకు. తాతయ్య మాటలు విన్న కార్తీక్ చాలా సంతోషించి, తప్పకుండా తాతయ్య, ఇక మీదట నేను మనుషులతో మాట్లాడుతూ అందరితో ఆడుకోవడానికి ప్రయత్నిస్తాను, మంచిగా చదువుకుంటాను, ఉంటాను అని తాతయ్యకి వీడ్కోలు చెప్పి, అంటే బాయ్ బాయ్ చెప్పి తన ఊరికి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆనందంగా కార్తీక్. చూసాం కదా పిల్లలు, ప్రకృతిని మించిన వైఫై కానీ ఫోన్ కానీ లేవు. మనం బయటకు వెళ్ళి ఆడుకోవడం మొదలెడితే మన చుట్టుపక్కల మనకి చాలా విషయాలు కనబడతాయి. అలాగే మనం బయటకు వెళ్ళి ఆడుకోవడం వల్ల మన శారీరక శ్రమ కలిగి మనకి మంచి నిద్ర, ఆరోగ్యం అన్నీ కలుగుతాయి. అది పల్లె అయినా పట్నం అయినా కూడా.